నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. మున్సిపల్ ఎన్నికల తెలంగాణలో హీట్ పుట్టిస్తున్నాయి. నారాయణపేట జిల్లా మక్తల్లో 6వ వార్డ్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదే ఇష్యూపై బీజేపీ నేతలు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇక అటు మక్తల్లో ఆందోళనకు దిగారు. లోక్సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ అక్రమాలపై మండిపడ్డారు. కాంగ్రెస్ ఒత్తిళ్లతోనే తమ అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. సీఎం సొంత జిల్లాలోనే ఈ ఘటన జరగడంపై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. ఎస్ భరత్, అంటే ఎందుకు చనిపోయి ఉంటారంటే పెద్ద ఎన్నిక కూడా కాదు కదా, సో ఎలా చూడాలి? అంటే వ్యవస్థ ఏ విధంగా అయింది అనడానికి ఇది ఒక ఉదాహరణ. వార్డు మెంబర్ ఎన్నిక కోసం ఆత్మహత్య అంటే ఆలోచించండి, ఆ ప్రాణం వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా లైఫ్ లాంగ్ బాధపడతారో ఆలోచించండి. ఆ వార్డు మెంబర్ గెలవడం వల్ల వచ్చే కిరీటం ఏం లేదు, దానివల్ల పెద్ద అదేదో ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లాగా కూడా కాదు, కనీసం మున్సిపల్ చైర్మన్ కూడా కాదు. సో వార్డు మెంబర్ అంటే ఎంత మ్యాక్సిమం 800 నుంచి, మక్తల్ లాంటి మున్సిపాలిటీలో 800 నుంచి 1000 ఓట్లకు, అంటే ఎంత ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నారు దీన్ని అన్నది మనం చూడాలి. ఎన్నికను ఎంత ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నారు పార్టీలు. అంటే క్యాండిడేట్ కంటెస్ట్లో ఉంటే విత్డ్రా చేయించడం కోసం, ఏకగ్రీవంగా వాళ్ళే గెలవాలన్న దానికోసం ఏ విధంగా చేస్తున్నారు. సో ఇప్పుడు అంతకుముందు ఏంటంటే మొదటి నుంచి బీజేపీ కార్యకర్తనట, అయితే కొద్ది కాలం క్రితం కాంగ్రెస్ పార్టీ కండువా బలవంతంగా కప్పారని బీజేపీ నేతలు అంటారు. పూర్తి వెర్షన్ మనకు తెలియాలి. కానీ మళ్ళీ 2 డేస్లోనే తిరిగి భారతీయ జనతా పార్టీకి వచ్చి 6వ అభ్యర్థిగా నిల్చున్నారు మహదేవప్ప. నిజానికి మహదేవప్ప సోదరుడే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్. అంటే ఒకే ఇంట్లో ఇక్కడ ఇప్పుడు చాలా చోట్ల ఏంటంటే ఏమంటారు, కొన్ని చోట్ల ఎస్టీ రిజర్వ్డ్ అయినప్పుడు సిటీస్లో మున్సిపాలిటీలో ఎస్టీ పాపులేషన్ ఉండదు, ఎక్కువ లంబాడి తండాల్లో లేకపోతే ఆదివాసీలో ఉంటుంది. కానీ 1% ఉన్నా సరే, 0.5% ఉన్నా, 2-3 కుటుంబాలున్నా ఒకటి ఎస్టీకి ఇవ్వాలి. సో ఇక్కడ అదే సంఘటన మక్తల్లో 6వ వార్డులో ఎరుకల కులానికి సంబంధించిన 2-3 కుటుంబాలు ఉన్నాయి. ఆ 2-3 కుటుంబాల్లోనే ఎవరో ఒకళ్ళు గెలవాలి. అర్థమైంది కదా, ఎవరో ఒకళ్ళు కంటెస్ట్ చేయాలి. సో కాంగ్రెస్ నుంచి వాళ్ళ సోదరుడు బహుశా అన్న కుమారుడు వాళ్ళ దగ్గర రిలేటివే పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఇతను నిల్చున్నారు. సో ఒక విధంగా చెప్పాలంటే ఈ ఎన్నికలు ఎట్లా చిచ్చు పెడుతున్నాయి, కుటుంబాల్లో కూడా ఎట్లా చిచ్చు పెడుతున్నాయి ఆలోచించాలి. అసలు మనం ఈ మున్సిపల్ ఎన్నికల పేరిట ఈ 800 ఓట్లకు 1000 ఓట్ల కోసం ఈ గ్రామ పంచాయతీలో అయితే వార్డు మెంబర్ మరి 100 ఓట్లు 200 ఓట్ల కోసం 200 ఓట్లకు 100 ఓట్లకు ఒక వార్డు మెంబర్ అయిపోయింది. కేసీఆర్ ఆయనలో లంబాడి తండాలని, తర్వాత చిన్న చిన్న గ్రామ పంచాయతీ 300-500 జనాభా ఉన్న వాటిని కూడా గ్రామ పంచాయతీలు చేశారు. 250-300 ఓట్స్ ఉన్న వాటిని కూడా గ్రామ పంచాయతీ చేశారు. దానిలో 4-5 వార్డులు ఉంటాయి. అంటే 50 ఓట్లకు ఒక వార్డు, 50 ఓట్లకు ఒక వార్డు అంటే ఇక ఆ ఇల్లు పక్కిల్లు లేకపోతే వాళ్ళ ఇంట్లోనే ఇద్దరు నిల్చోవాలి. ఇటువంటి పరిస్థితి వచ్చింది. సో మనం ఒకటి ఆలోచించాలి ఏంటంటే సిస్టమేటిక్ రిఫార్మ్స్, ఎలక్షన్ రిఫార్మ్స్ రావాల్సిన అవసరం ఉంది. విపరీతంగా డబ్బు ఖర్చు పెడుతున్నారు మున్సిపల్ ఎన్నికల్లో. ఈ ఎన్నికలు అయిన తర్వాత ఎంత శత్రుత్వాలు పెరుగుతాయేమో అని నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా సర్పంచ్ అనుకోండి, ఊర్లో ఒక 2000-3000 జనాభా కాబట్టి ఉండదు. బట్ ఇప్పుడు అన్నదమ్ముల పిల్లలే లేకపోతే సొంత ఇంట్లోనే తల్లి కూతుర్లు కంటెస్ట్ చేస్తున్న పరిస్థితి, అన్నదమ్ములు పోటీ చేస్తున్న పరిస్థితి. రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఎవరో ఒకళ్ళు గెలుస్తారు, ఇద్దరు గెలవరు, ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోలేని పరిస్థితి వస్తుంది. సో మనకు అసలు ఈ వార్డు మెంబర్ అన్నది ఇంత తక్కువ ఓట్లకు అవసరమా? ఇంతకుముందు అంటే ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందేందుకు అందరికీ నాలెడ్జ్ లేదు కాబట్టి వార్డు మెంబర్ ఊర్లో మోర్లు సాఫ్ చేసేందుకో, సాఫ్ చేయించేందుకో, లేకపోతే స్ట్రీట్ లైట్లు వెలగట్లేదు, ఇటువంటి సమస్యలకు చెప్పేవాడు. ఇప్పుడు ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది. డైరెక్ట్గా సర్పంచో మున్సిపల్ అధికారులతోనో చెప్పుకోవచ్చు. జగన్ హయాంలో అక్కడ అది పెట్టారు, మన వార్డు ఆఫీసర్, వార్డు సెక్రటేరియట్, ఇటువంటి అన్నీ కూడా పెట్టారు ఆంధ్రప్రదేశ్లో. సో అక్కడ వాలంటీర్లే వచ్చి ఇంటికి మొత్తం ఇచ్చిపోయారు. సో అటువంటి సిస్టమ్ ఉంటే, వాలంటీర్ల సిస్టమ్ మంచి సిస్టమ్, కానీ దాన్ని పొలిటికల్ సిస్టమ్ యాక్సెప్ట్ చేయలేదు. మా వైసీపీ వాళ్ళ పనులేం నడవట్లేదు వాలంటీర్ల వల్ల, అంటే ప్రతి ఒక్కళ్ళ వాలంటీర్ల ద్వారా డైరెక్ట్ అయిపోతుంది. వైసీపీ క్యాడర్ మాట ఎవరు వింటారు? అంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళు పెన్షన్ ఇవ్వాలన్నా, స్ట్రీట్ లైట్ పెట్టాలన్నా, మోర్లు సాఫ్ చేయాలన్నా
ప్రతి ఒక్కటి కూడా ఆ అధికార పార్టీ చెప్తేనే అయ్యే విధంగా సిస్టమ్ క్రియేట్ చేశారు. సో అసలు ఇన్ని వార్డులు ఇన్ని మెంబర్స్ అవసరమా? 50 ఓట్లకు వార్డు ఇన్ని అవసరమా? ఇంతమంది డైరెక్ట్గా ప్రజలు ఇప్పుడు సర్పంచ్కో లేకపోతే అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ సిబ్బందికో చెప్పుకొని చేసుకునే అవేర్నెస్ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇంతమంది ప్రతి వార్డుకి ఎలక్షన్ కారణంగా రేపు ఈ శత్రుత్వం అన్నది ఊర్లలో గ్రామ పంచాయతీ మన సర్పంచ్ ఎన్నికలైనవి, వార్డు మెంబర్ ఎన్నికలైనవి, ఊర్లో శత్రుత్వం ఉంటుంది కదా. గెలిచి ఓడిపోయిన వాడి పరిస్థితి వేరే విధంగా ఉంటుంది, గెలిచిన వాడు ఒక విధంగా ఫీలింగ్, ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ మీద కసిఫైల్ అవుతారు. మొహాలు చూసుకోలేని పరిస్థితి వస్తుంది, ఒకరి మొహం ఒకరు చూసుకోలేని పరిస్థితి వస్తుంది. అంత దగ్గర చుట్టాలు బంధువులు కూడా ఇద్దరు నిల్చున్నప్పుడు ఎవరో ఒకళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఎన్నికల్లో నేను నెక్స్ట్ నాకు ఎలక్షన్ నాకు ఓటు ఉంది, నేను పోదామంటే ముందు నిల్చుందామంటే అంతా మన వాళ్ళే నిల్చున్న వాళ్ళు. ఎవరికి ఓటేస్తామని చెప్తే ఒకళ్ళకి ఓటేస్తామని చెప్తే ఇంకోళ్ళు దూరం అవుతారు, కానీ వేరే ఆప్షన్ ఉండదు. ఒక 20,000 30,000 ఓట్లు అంటే మనకు దగ్గర దూరం అని ఉంటుంది. కానీ ఈ 500-600 ఓట్లలో ఇప్పుడు మున్సిపాలిటీలో 700-800 ఓట్లలో ఎవరు అంతా మన వాళ్ళే అక్కడ. సో ఒకళ్ళకి ఓటేస్తే ఇంకోళ్ళ కోపం, ఒకళ్ళకి ప్రచారం చేస్తే ఇంకోళ్ళ కోపం, అంటే ఆటోమేటిక్గా దాన్ని తీసుకోరు కదా ఎదుటి వాళ్ళు. సో వాడికంటే నేను ఎక్కువనా నీకు, వాడికంటే నేను తక్కువనా అని తీసుకుంటారు. సో ఓటర్ల పరిస్థితి అంతే, క్యాండిడేట్ల పరిస్థితి కూడా అంతే. సో చాలా ఒక విధంగా చెప్పాలంటే దారుణమైన పరిస్థితి. అంటే అసలు ఈ సిస్టమ్ మార్పు జరగాలి. నేను చెప్తుంది ఏంటంటే ఈ కౌన్సిలర్లంతా కలిసి మున్సిపల్ చైర్మన్ ఎన్నుకునే సిస్టంలో మార్పు రావాలి. డైరెక్ట్గా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఓటింగ్ పెట్టాలి. 2006 వరకు ఇదే సిస్టమ్ ఉంది. డైరెక్ట్గా గ్రామ పంచాయతీ సర్పంచులు డైరెక్ట్గా మనం ఎన్నుకుంటున్నాం, కానీ మున్సిపల్ చైర్మన్ మాత్రం కౌన్సిలర్లందరినీ ఎలక్ట్ చేసుకోవాలి. దీనిలో ఎవరైతే మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ ఉన్నాడో ఆ క్యాండిడేటు నువ్వు ఓడించేందుకు, మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ ఓడించేందుకు వాళ్ళ వార్డులో ఆపోజిట్ పార్టీలు వచ్చి లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. అంటే ఫస్ట్ కౌన్సిలర్ ఎలక్ట్ అయితే కదా మున్సిపల్ చైర్మన్ ఎందుకు. సో కౌన్సిలరే ఎలక్ట్ కాకుండా చేద్దామని 1000 ఓట్లు కదా, 1000 ఓటుకు కొన్ని చోట్ల 1/2 తులం బంగారం ఇస్తున్నారట. ఇవాళ పేపర్లో చూశాను నేను, ఆంధ్రజ్యోతి పేపర్లో. 1/2 తులం అంటే ఆలోచించండి మీరు. ఈ సిటీ శివార్లో మొయినాబాదు ఇటువంటి చోట. సో అంటే 1000 ఓట్లు అంటే ఏంది, 1,00,000 ఓటు అయినా నేను పెడతా, 10 కోట్లైనా ఖర్చు పెడతా మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్లు ఉన్న చోట. ఒక్క 1000 ఓట్ల కోసం ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరమా? యావరేజ్గా 2-3 వేలు పలుకుతుంది ఓటు. ఇప్పుడు మహదేవప్ప లాంటి వాళ్ళు పాపం, ఆయన ఎరకల కులస్తులు, ఏముంటాయి పాపం డబ్బులు, సంచార జాతి పాపం. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే నాకు ఎన్నికల్లో ఇవాళ రాత్రి ఎట్లా డబ్బులు లేవు, డబ్బులు ఖర్చు పెట్టడానికి ఎట్లా పోటీలో నిల్చున్నాను, పైసలు లేవని చెప్పి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు అనేది ఏంటంటే ఆయన బలవంతంగా నువ్వు పోటీలోంచి తప్పుకో అని చెప్పి బెదిరించారని వాళ్ళు చెప్తారు. సో ఒక నిండు ప్రాణం అయితే పోయింది కదా ఈ ఎన్నికలు. ఏ వార్డు మెంబర్ గెలిస్తే ఆయన మహాదేవప్పకు ఏమైనా కిరీటం పెడదురా? ఏ వార్డు మెంబర్కి శాలరీ కూడా నాకు లేదనుకుంటా. గ్రామ పంచాయతీ సర్పంచ్ అయితే అంతో ఎంతో 4,000 5,000 10,000 ఎంతో జీతం ఉంది. ఈ వార్డు మెంబర్ వల్ల అయ్యేది ఏంది, ఏమంటారు ఆ కౌన్సిలర్ వల్ల ఈ చిన్న మున్సిపాలిటీస్, అదే మరి జిహెచ్ఎంసీ కార్పొరేటర్ అంటే ఇట్స్ వర్త్ crores of rupees. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్స్ వాల్యూ అంత సంపాదిస్తారు కూడా. సో ప్రెస్టీజియస్గా వెళ్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఒక రాష్ట్ర వ్యాప్త ఇష్యూ అయింది. అయితే అక్కడ మంత్రి బెదిరించాడు అని చెప్తున్నారు, మంత్రి శ్రీహరి. బట్ శ్రీహరి చాలా సౌమ్యుడిగా పేరు ఆయనకు. అంటే మక్తల్లో తొలిసారి శాసనసభ అభ్యర్థిగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. సౌమ్యుడిగా పేరుంది. ఏం జరిగిందో తెలీదు, సూసైడ్ నోట్ ఏం లేదు. సో ఇప్పుడు వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా బాధేస్తుంది. అంటే ఒక వార్డు మెంబర్ ఎన్నిక కోసం నిండు ప్రాణం, యాక్చువల్లీ ఊర్లోనే ఎక్కువ ప్రెస్టీజియస్ గా ఫీల్ అవడం ఇలాంటి చాలా ప్రెస్టీజియస్. అంటే వాళ్ళు గెలుపోవటంలో అంత ప్రెస్టీజియస్ అయిపోయినాయి. ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం అంటే ఒక వార్డు మెంబర్ ఎన్నిక కోసం మినిమం 15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెడుతున్నారంటే, ఇంకా ఈ వార్డులో పాపం ఈయనకైతే ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవని చెప్పి చనిపోయినాడు అని చెప్పి వాళ్ళు అంటారు కాంగ్రెస్ వాళ్ళు. భారతీయ జనతా పార్టీ
వెర్షన్ బెదిరించారు, ఆయన విత్డ్రా చేసుకోమన్నారు అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ఇతను కంటెస్ట్ చేయకపోతే వేరే వాళ్ళు కంటెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ గ్రామ పంచాయతీలో ఏంటంటే రూల్ ఏంటంటే ఆ ఊర్లో కంపల్సరీ ఓటర్ అయి ఉండాలి, వేరే ఊరు వాళ్ళు వచ్చి ఓటు వేయడానికి లేదు వార్డు మెంబర్గా. ఓకే. సో ఇప్పుడు ఈ మక్తల్ మున్సిపాలిటీలో ఎస్టీ ఉన్నదే తక్కువ, ఒకటి రిజర్వ్ అయింది. ఆ నిల్చుంటే ఆ 2-3 ఫ్యామిలీ నుంచే నిల్చోవాలి. సో ముందు కాంగ్రెస్లో జాయిన్ చేసుకున్నారు, తర్వాత వచ్చి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అతను చేసిన తర్వాత బెదిరించారని చెప్తున్నారు. మాట్లాడదాం అంటే డీకే అరుణ గారు, తర్వాత సారంగుల అమర్ అక్కడ ఇన్ఛార్జ్ కూడా అక్కడే ఉన్నారు, రామచంద్రరావు కూడా కొద్దిసేపటి క్రితం అక్కడ సంఘటనా స్థలాన్ని చేరుకున్నారు. మనతో పాటు సారంగుల అమర్ గారు భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్, మక్తల్ బీజేపీ ఇన్ఛార్జ్ అక్కడ ఉన్నారు. అమర్ గారు, ఏం జరిగింది అసలు? మీరు మొదటి నుంచి ఉన్నారు, మీరు ఆ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్గా ఉన్నారు. కరెక్ట్. భరత్ గారు నమస్తే. గత 15-20 రోజులుగా కంటిన్యూస్ గా భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్లను నామినేషన్ వేయనీయకుండా, నామినేషన్ వేస్తే చంపుతామని మొదటి నుంచి కూడా భయభ్రాంతులకు లోన్ చేయడం జరుగుతున్నది. ఇక్కడ లోకల్ మంత్రి అయిన శ్రీహరి గారు పదే భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే మక్తల్ మున్సిపాలిటీలో మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు సిట్టింగ్ చైర్పర్సన్ కూడా భారతీయ జనతా పార్టీ. సో ఎట్టి పరిస్థితుల్లో మున్సిపాలిటీ గెలవద్దు బీజేపీ అనే ఉద్దేశంతో గత 15-20 రోజులుగా అందరినీ భయపెట్టడం ఎంత జరుగుతున్నది. అయితే ఈ మహదేవప్ప అని ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఎరుకల సామాజిక వర్గంకు చెందిన వ్యక్తి. ఇక్కడ ఎస్టీ వార్డుకు ఆయన కంటెస్ట్ చేయడం జరిగింది. అంటే ఎస్టీలను ఈజీగా బెదిరించవచ్చు, బెదిరిస్తే వాళ్ళు బెదురుతారు అనే అపోహతోని అతని పైన విపరీతమైన ఒత్తిడి తీసుకురావడము అని 15 రోజుల క్రితం తీసుకెళ్లి కాంగ్రెస్ కండువా కప్పడం జరిగింది. అంటే అంతకుముందు భారతీయ జనతా పార్టీలో ఉన్నారా? ఆయన మొదటి నుంచి బీజేపీ కార్యకర్త. ఓకే. అయితే ఇప్పుడు పోటీ చేస్తుంది వాళ్ళ బ్రదరే అంటున్నారు కాంగ్రెస్ నుంచి. కాదు, వాళ్ళ బ్రదర్ కాదు. అక్కడ వాళ్ళ బ్రదర్ కు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తా అని చెప్పి నమ్మించి మోసం చేసింది. ఓకే. ఇంకొక బ్రదర్ అతను టిఆర్ఎస్ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. కజిన్ బ్రదర్. ఓకే. టిఆర్ఎస్ నుంచి ఇంకో కజిన్ బ్రదర్. అయితే ఈయన మొదటి నుంచి గత వారం రోజుల నుంచి ప్రెజర్ విపరీతంగా పెంచిన తర్వాత నిన్న ఎలక్షన్ ర్యాలీ జరిగింది ఇక్కడ లాస్ట్ రోజు. చాలా అద్భుతమైన ర్యాలీ జరిగిన తర్వాత ఇంకా మంత్రి గారు తట్టుకోలేక, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గెలుస్తున్నది ఇక్కడ అని తట్టుకోలేక, ఎందుకంటే ఇప్పుడు ఎస్టీ సామాజిక వర్గము, చిన్న వ్యక్తి, ఎరుకల సామాజిక వర్గము వాళ్ళని బెదిరిస్తే బెదురుతారనే ఉద్దేశంతో నువ్వు గెలిచిన తర్వాత కూడా ఎత్తుకపోతాం మేము, ఈ టైప్ ఆఫ్ వాళ్ళ లోకల్ గ్రూపులలో, వాట్సాప్ గ్రూపులలో మెసేజ్లు పెట్టియడము, ఆ లోకాలిటీలో ఉన్న గ్రూపులలో వాళ్ళ సామాజిక వర్గంలో ఉన్న వాట్సాప్ మెసేజ్ ఉన్నాయా అట్లా గెలిచిన తర్వాత ఇప్పుడు అన్ని ఫోన్లను పోలీసులు జప్తు చేసుకున్నారు రాగానే. అయితే భరత్ గారు ఇక్కడ అత్యంత అసహ్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా కాంగ్రెస్ ఏజెంట్ల లాగా, కండువ కప్పుకొని కాంగ్రెస్ కార్యకర్తల లాగా పనిచేస్తున్నారు. మేము అక్కడే ఉండంగానే వెంటనే మేము రాకముందే ఎవరైతే వాళ్ళ వైఫ్ ఉన్నారో వైఫ్ దగ్గరికి వెళ్ళి అంటే నాకు ఓట్లు పడవు, నేను ఓడిపోతానేమో అనే భయంతో సూసైడ్ చేసుకున్నట్టుగా స్టేట్మెంట్ తీసుకున్నారు పోలీసులే. అంటే సూసైడ్ నోట్ అయితే రాయలేదు మహాదేవప్ప, కానీ వాళ్ళ వైఫ్ నుంచి స్టేట్మెంట్ తీసుకునే ముందు వాళ్ళ వైఫ్ వీడియో ఆధారాలు ఏమున్నాయి, నా భర్తను చాలా బెదిరించి గత వారం రోజులుగా చాలా మానసికంగా సంక్షోభం చేస్తే చనిపోయినాడు, అందుకు సూసైడ్ చేసుకున్నాడని ఆమె వీడియోలో లైవ్ లో కూడా మన టీవీ ఛానళ్లలో కూడా చెప్పడం జరిగింది. అయిన తర్వాత కూడా ఇక్కడ ఎస్ఐ సిఐ ఇద్దరు లోకల్ మంత్రికి ఏజెంట్ల లాగా వచ్చి దొంగ దారిన ఆమెకు కనీసం ఈ రిపోర్ట్ లో ఏముంది అని కూడా వినిపించకుండా, ఎందుకంటే చదువుకొని వాళ్ళకు జనరల్ గా మీరు కంప్లైంట్ రాసేటప్పుడు వినిపిస్తాం మనం ఇది రాశానమ్మా అని, వాళ్ళు ఒప్పుకుంటేనే సంతకం పెట్టాలి. వాళ్ళు ఏదో పాపం పోలీసులు కదా అని సంతకం పెడితే వెంటనే దాన్ని తీసుకెళ్లి ఎఫ్ఐఆర్ చేసి ఆగ మేఘాల మీద ఏదో ముంచిపోయినట్టు. సో ఇది ఇక్కడ తతంగంగా జరుగుతున్నది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంపీ డీకే అరుణ గారు అట్లాగే రాష్ట్ర అధ్యక్షులు మాన్య రామచంద్రరావు గారి నేతృత్వంలో ఒకవేళ ఆ ఎఫ్ఐఆర్ ను మార్చి సరైన ఎఫ్ఐఆర్ రాయకుంటే మంత్రి శ్రీహరి ఇంటి ముట్టడికి మేము కాలిచ్చాము, ఇంకొక 10 నిమిషాలు సమయం అడిగారు ఎస్పీ గారు, ఈ 10 నిమిషాలలో గిట్ట ఎఫ్ఐఆర్ మార్చకుంటే, ఎందుకంటే ఈరోజు కిషన్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ లో కూడా ఈ విషయాన్ని లేవనెత్తారు,
ఈ విధంగా దౌర్జన్యాలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న కోస్గి కోస్గి మున్సిపాలిటీలో కూడా ముఖ్యమంత్రి బ్రదర్ అయినటువంటి తిరుపతి రెడ్డి గారు మా ఎస్టీ క్యాండిడేట్ ను, అక్కడ కూడా ఎస్టీ లంబాడ సామాజిక వర్గానికి చెందిన క్యాండిడేట్ ను ఎత్తుకుపోయి హైదరాబాద్ లో ఉంచారు కిడ్నాప్ చేసి. బలవంతంగా వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తే ఫస్ట్ తెలవలేదు, 24 hours వరకు అసలు వాళ్ళు ఎవరు ఎత్తుకపోయినారో కూడా తెలియదు. సో కిడ్నాప్ చేసి బలవంతంగా కాంగ్రెస్ పార్టీ కండు వేసి హోటల్ దాచిపెట్టారు. ఇట్లా ముఖ్యంగా ఎస్టీ అభ్యర్థులను టార్గెట్ చేస్తూ, ఎందుకంటే బీజేపీ మొదటి నుంచి ఎస్టీల ఓట్లు పడితే వీళ్ళకు ఖచ్చితంగా ఎస్టీ అభ్యర్థులు గెలుస్తారనే ఉద్దేశంతో అన్ని చోట్ల కూడా ఎస్టీ అభ్యర్థులని టార్గెట్ చేస్తూ ఈ ప్రభుత్వం చాలా దారుణమైన, మరి పోలీసుల వ్యవహారం అయితే అసహ్యకరంగా ఉంది. అసలు ఒక చదువుకోని మహిళ దగ్గరికి వెళ్ళి దొంగతనంగా సంతకం పెట్టించుకొని ఎఫ్ఐఆర్ బుక్ చేయడం. సో ఇప్పుడు ముందు వీడియోలో చెప్పింది అయితే బెదిరించారు అనే చెప్పింది ఆమె క్లియర్ గా. ముందు బెదిరించారని చెప్పింది, ఇప్పుడు కూడా ఆవిడ బెదిరించారనే చెప్తున్నారు. 100% నేను సంతకం, నాకు దొంగతనంగా వచ్చి సంతకం పెట్టించారు, నాకు చదవలేదని కూడా చెప్తున్నారు వాళ్ళు. సో అందు గురించే ఇప్పుడు వెంటనే డీజీపీ గారితో కూడా మాట్లాడడం రామచంద్రరావు గారు. ఇప్పుడు ఒకవేళ ఎఫ్ఐఆర్ మార్చకుంటే మంత్రి శ్రీహరి వాళ్ళ ఇంటి ముట్టడి బీజేపీ చేస్తుంది. అవసరమైతే ఇది పార్లమెంట్ స్థాయిలో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా దీని మీద మాట్లాడడం జరిగింది. సో లోక్సభలో కిషన్ రెడ్డి, రాజ్యసభలో లక్ష్మణ్ రేజ్ చేసినట్టున్నారు కదా ఇష్యూను. చేశారు. సో కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, రాజ్యసభలో డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా మాట్లాడారు. సో ఇది 100% దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే మంత్రి సౌమ్యుడు శ్రీహరి అటువంటి జనరల్ గా ఆయనకు అటువంటి ట్రాక్ రికార్డ్ లేదు, ఇక్కడ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. భరత్ గారు గత 15-20 రోజులుగా నేను ఇక్కడే ఉంటున్నా. నిన్న రాత్రి 14వ వార్డు, అంటే మంత్రి ఎక్కడైతే పుట్టి పెరిగిన వార్డు ఉందో అక్కడ కూడా మన పిల్లలను బెదిరించడం జరిగింది. ఆల్మోస్ట్ కొట్టినంత పని చేశారు, బెదిరించి మీరు ఇళ్లలోకి బయటకు వెళ్ళాలని. నిన్న సాయంత్రం మన ర్యాలీ అయిన తర్వాత ఎలక్షన్ కోడ్ ఉన్న కారణంగా ఎవరు ప్రచారం చేయవద్దు, అయినా మంత్రి గారు ప్రతి వార్డులో హాల్ మీటింగ్స్ పెట్టడం జరిగింది. దాన్ని మేము ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తే అప్పుడు ఆయన దాన్ని విరమించారు. లేకుంటే అన్ని చోట్ల విపరీతమైన దౌర్జన్యం ఉందండి భరత్ గారు ఇక్కడ. ఎందుకంటే నేను ఎక్కడ ఇంత దారుణమైన దౌర్జన్యం చూడలేదు. మంత్రి సౌమ్యుడు ఇదంతా హైదరాబాద్ లో ఒక లెక్క అపరిచితులాగా, అక్కడేమో రామాచారి, ఇక్కడికి వచ్చేసరికి రెమో లాగా ప్రవర్తిస్తున్నాడు మంత్రి. హైదరాబాద్ లోనేమో సౌమ్యుడు ఈ టైపు ఇమేజ్ బిల్డ్ చేస్తూ, ఇక్కడికి వచ్చిన మాత్రం ఆయన చేసే ఆగడాలు, భయభ్రాంతులకు లోన్ చేయడము, వాళ్ళ సొంత సామాజిక వర్గము ఎవరైతే యూత్ ఉంటారో ఆ యూత్ నిన్న రాత్రి వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది. దాని కనీసం అది పోలీసులు కనీసం దాని ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయలేదు. సో ఈ విధంగా కంటిన్యూస్ గా, ఎందుకంటే నేను 15-20 days గా చూస్తున్నాను, చాలా దారుణంగా వ్యవహార శైలి ఉన్నది. ముఖ్యంగా పోలీసులది. ఇక్కడ ఉన్న ఎస్ఐ గాని సిఐ గాని వాళ్ళు టోటల్ గా అంటే ఇక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లేకుండా మంత్రి గారి ఏజెంట్ల అన్నట్టే ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే నేను పొద్దున చూశాను, నేను అక్కడే ఉన్నాను హాస్పిటల్లో, పోస్ట్ మార్టం ఇంక జరగడానికి శవం వచ్చున్నది. వెంటనే వీళ్ళు టకటక సంతకాలు పెట్టించేసి వాళ్ళ వయసుతోని అబద్ధపు, అంటే ఆమె చదివి వినిపించకుండా ఏం రాసామన్నది సంతకం పెట్టి వెంటనే వెళ్ళి ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు ఇక్కడ. సో అప్పుడు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ లో డబ్బులు లేవు, ఎట్లా గెలిచేది, గెలుపుపై భయంతో వాళ్ళు ఇచ్చారా స్టేట్మెంట్ పోలీసులు ఇప్పుడు చెప్తున్న దాని? కరెక్ట్, ఇదంతా దొంగ స్టేట్మెంట్ భరత్ గారు, ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే నేను కొన్ని రోజులు ఇక్కడే ఉండి చూస్తున్నాను కదా, అక్కడ 100% భారతీయ జనతా పార్టీ గెలిచే స్థానం. ఎందుకంటే అది ఎస్టీ నియోజకవర్గం, ఎస్టీ వార్డ్ అయినా కూడా అక్కడ యాదవ సామాజిక వర్గము, మిగతా బీసీ సామాజిక వర్గం చాలా ఉంటుంది. వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కువ మంది ఉంటారు అక్కడ. మేము 100% గెలిచే వార్డ్ అది. అలాంటి చోట ఇది జరగడం అనేది చాలా చాలా దారుణమైన విషయం. ఎందుకంటే అతను కేవలం భయపడడంతో మాత్రమే ఈ విధంగా చేసుకోవడం జరిగింది. ఓడిపోతా అతను ఖచ్చితంగా నిన్న ఈవినింగ్ ర్యాలీలో
ఎంపీ డికే అరుణ గారి దగ్గరకు వచ్చి స్పెషల్ గా ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటో దిగి అమ్మ నేను గెలుస్తున్నా ఖచ్చితంగా నాకు నమ్మకం వచ్చింది అని చెప్పి వెళ్ళిన వ్యక్తి రాత్రి వెళ్ళేసరికి సూసైడ్ చేసుకునేంత దారుణమైన పరిస్థితి ఎందుకు వస్తుందండి? ఒకవేళ లోకల్ వాళ్ళు బెదిరించుకుంటే ఆమె చెప్తుంది కదా, వాళ్ళ వైఫే చెప్తున్నది నువ్వు గెలిచినా నేను ఎత్తుకపోతాము అని బెదిరిస్తే. మొత్తం ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి అక్కడ? ఇప్పుడు ఎరకల కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీస్ తక్కువ ఉన్నాయా? అంటే చాలా తక్కువ ఉన్నాయి అక్కడ. ఎరకల సామాజిక వర్గానికి సంబంధించిన కుటుంబాలు ఒక 10 ఉంటాయి. ఆ 10లోనే భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్, బీఆర్ఎస్ క్యాండిడేట్, కాంగ్రెస్ క్యాండిడేట్ వాళ్ళే కంటెస్ట్ చేయాలి. సో బీజేపీ క్యాండిడేట్ కంటెస్ట్ చేస్తున్నారు. మనం ఖచ్చితంగా గెలిచే వార్డు అది. అలాంటి చోట వీళ్ళు ఎట్టి పరిస్థితులలో అంటే ఎక్కడ బీజేపీ గెలుస్తున్నదో అని ఓరోలేక బెదిరియడము. ఒక్క ఈయనని అని కాదు, ఈయన ఇప్పుడు సూసైడ్ చేసుకున్నారు కాబట్టి మనం మాట్లాడుతున్నాము భరత్ గారు. మిగతా అందరు అభ్యర్థులను కూడా ఇదే విధంగా భయపెట్టడం జరుగుతున్నది. సో అందు గురించే మనము పదే ఇప్పుడు మొన్నటి కోస్గి ఇన్సిడెంట్ అయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కూడా అందరితో మాట్లాడి ధైర్యం చెప్పడం జరిగింది. కాకపోతే మన బ్యాడ్లకి ఏంటంటే అనుకోకుండా పాపం వీరు కనీసం మా ఎవరితో మాట్లాడినా కూడా రాత్రి ప్రొటెక్షన్ ఇచ్చే పరిస్థితి ఉంటుండే. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఆయన ఎంత భయపడ్డాడో, ఎంత ఏ విధమైన ఫ్యామిలీకి సంబంధించి ఏం బెదిరించారో తెలియదు కదా మనకు. సో అది ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన ఫోన్ రికార్డులు ఎవరెవరు ఫోన్లు చేశారు, ఎందుకంటే వెంటనే అక్కడ ఈ కుటుంబ సభ్యుల ఫోన్లన్నీ పోలీసులు జప్తు చేసుకున్నారు. సో ఆ ఫోన్లన్నీ ఆ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో వాళ్ళు ఏం రిపోర్ట్ ఇస్తారో దాన్ని బట్టి మనము అంటే ఇన్వెస్టిగేషన్ అది కూడా ట్రాన్స్పరెంట్ గా జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు పోలీసులను చూస్తే మాకైతే నమ్మకం లేదు, వీళ్ళు ఖచ్చితంగా మసూస్ మారడికాయ ప్రయత్నం చేస్తున్నారని అనిపిస్తున్నది. బెదిరిస్తే అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అయింది ఎన్ని రోజుల క్రితం? కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు ఇంతకుముందు? 15 days బ్యాక్. జాయిన్ కాలేదు, బెదిరించి అంటే ఇక్కడ నుంచి ఇంట్లోంచి తీసుకొని వెళ్ళి హైదరాబాద్ తీసుకెళ్లి అక్కడ కండువ కప్పారు. కండువ కప్పి 4 రోజులు అక్కడ దాచడం జరిగింది. అయినా అతను ఇట్లా కాదు అని నేను భారతీయ జనతా పార్టీ నుంచే కంటెస్ట్ చేస్తాను నిర్ణయం తీసుకొని ఆయన మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే నేను వారికి బీఫామ్ నేనే ఇచ్చాను కదా. బీఫామ్ ఇవ్వడము, తర్వాత బీఫామ్ ఇచ్చిన తర్వాత ఆయన రోజు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడము. నిన్న సాయంత్రం కూడా ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు వారు. అంటే ఇప్పుడు మక్తల్ మున్సిపాలిటీ లాస్ట్ టైం భారతీయ జనతా పార్టీ చేతిలో ఉందంటారు. అంటే బీఆర్ఎస్ అప్పుడు కలిసి ఉందో? లేదు, అప్పుడు బీజేపీ అలోన్ గా కంటెస్ట్ చేసి గెలిచిన తర్వాత బీజేపీకి ఒక ఓటు తక్కువ అయితే ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు అప్పుడు ఎమ్మెల్సీ ఉండే, వారు ఎక్స్ అఫీషియో ఓటు వేసి బీజేపీ మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నారు. ఎన్ని భయభ్రాంతులకు లోన్ చేసినా బీజేపీ చైర్పర్సన్ ఎప్పుడు కూడా వేరే పార్టీలో జాయిన్ కాలేదు. ఆయన కూడా మన కమిటెడ్ కార్యకర్త పావని మల్లికార్జున్ అని ఆవిడ ఇక్కడ చైర్పర్సన్ ఉండే. వారు కూడా ఎన్నో ప్రలోభాలు, మీకు తెలుసు కదా భరత్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏ విధంగా బీజేపీ కార్యకర్తలను గోస ఉచ్చుకున్నది అనేది. అవన్నీ అయినా కూడా అమర్ గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. భారతీయ జనతా పార్టీ ఎంపీ డికే అరుణ గారు ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ గారు నమస్కారం. అరుణ గారు నమస్కారం. జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ఈ వార్డు మెంబర్ ఎన్నిక కోసం సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మేడం? అది వాళ్ళు రోజు భయపడిస్తున్నారంట. అక్కడ ఎస్టీ వార్డు, ఎస్టీ ఎరకల వాళ్ళు ఓన్లీ 3 ఫ్యామిలీస్ ఉన్నాయి అక్కడ. 3 ఫ్యామిలీస్ లో ముగ్గురు నిలబడ్డారు. వాళ్ళ ఫ్యామిలీనే ఫస్ట్ కాదు అందరూ. టీఆర్ఎస్ ఒకరు నిలబడ్డారు, కాంగ్రెస్ గోన్ నిలబడ్డారు, బీజేపీ గోన్ నిలబడ్డారు. అయితే బీజేపీలో ఉన్నటువంటి క్యాండిడేట్ స్ట్రాంగ్ ఉన్నాడు అక్కడ, బీజేపీ కూడా స్ట్రాంగ్ ఉంది. అయితే మొన్న రోజు బెదిరిస్తూనే ఉన్నారంట. అయితే నిన్న రాత్రి కూడా 4 o'clock వరకు ఆయన క్యాంపెయిన్ చేసుకున్నారట ఇంటింటికి పోయి. క్యాంపెయిన్ చేసుకుని ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే నేను మన రాత్రి ఏం ఫోన్ కాల్స్ వచ్చినాయో, ఏం బెదిరించిండో, ఏమైందో తెలియదు. రోజు బెదిరించి నువ్వు గెలిస్తే ఎత్తుకుపోతాం, నేను తీసుకెళ్లిపోతామని చెప్పిందట వాళ్ళు. మేము ఎత్తుకుపోతాం, నేను ఎత్తుకుపోతామని చెప్పిందని. దానికి ఎందుకంటే స్ట్రాంగ్ క్యాండిడేట్, 45 years ఉంటాయి, యంగ్ కూడా. సో
ఇప్పుడు వీళ్ళందరూ ఏడుస్తాం కదా, ఇక్కడే ఉన్నా నేను. ఓకే. వాళ్ళు ఏంటంటే ఇంకొకటి ఏం చేసిందంటే పోలీసులు మరి అక్కడ ఏమేమి ఆధారాలు ఉన్నాయని తెలియదు వాళ్ళ దగ్గర, కానీ అర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిండు, ఇంకా ఎవరు పోలేదు. ఆమె అందరూ ఫస్ట్ మీడియా వాళ్ళు పోయిన మీడియాగా స్టేట్మెంట్ ఇచ్చింది మీడియాలో. ఆ స్టేట్మెంట్ అయిన తర్వాత వీళ్ళు పోయిండ్రు పోలీసులు. పోయి వాళ్ళు వాళ్ళ డాక్టర్ తో వీళ్ళు ఒక పేపర్ ఇచ్చి ఆ పేపర్ మీద ఏముందో అది రాయమంటే అమ్మాయి రాసిందంట. ఆ అమ్మాయి అంటే రాసింది, తల్లితో వచ్చి సంతకం చేయించుకున్నారు. ఆమంటే వాళ్ళు ఏదో వాళ్ళు వచ్చి సంతకం వచ్చి చేసినా నాకు తెలియదు అన్నది. దాంట్లో ఏమైందంటే ఓడిపోతున్న భయంతో చచ్చిపోయిండు, నా భర్త సూసైడ్ చేసుకుందని రాసిచ్చిందంట. అది రాసినట్టుగా కంప్లైంట్ లో వీళ్ళు చేసినారు ఎఫ్ఐఆర్. ఇప్పుడు మేము అందుకే ఇక్కడ కూర్చున్నాం అప్పటి నుంచి. ఆ రాసిన అమ్మాయిని మా ముందు ప్రవేశపెట్టండి, అప్పుడు మేము నమ్ముతాం. ఏ బెదిరింపులకు రాసిందో మాకు తెలియాలి కదా. ఎవరు బెదిరించారు, నిన్న బెదిరించిన వాళ్ళు అది కూడా బెదిరిస్తారు కదా. రాయాలంటే ఆ అమ్మాయి రాసి నాకు ఇప్పుడు తీసుకొచ్చి మా ముందులో తీసుకొచ్చిండు. ఆ అమ్మాయిని అక్కడ దొరకకుండా అమ్మాయిని పక్కన పెట్టేసిండు. కావాల్సింది అమ్మాయి అంటే ఇప్పుడు వచ్చింది అమ్మాయి. ఆ అమ్మాయి చెప్తుంది నేను వాళ్ళు వచ్చింది, 2 మనుషులు వచ్చిండు, ఈ కాగితంలో ఉన్నట్టుగా రాయంటే రాసిన. నేను అసలు ఏముందో కూడా నేను ఏం రాస్తా కూడా ధ్యాస లేకుండా రాసిన. మా నాయన చచ్చిపోయిన షాక్ లో ఉన్నా నేను. అది అమ్మాయి ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చింది. నాకు అంటే వాళ్ళని పిలిపియండి నా ముందుకు అంటే వాళ్ళు వచ్చి మీరు చెప్పండి, మీరు ఇచ్చిన కాగితం చూస్తే కదా నన్ను రాయమన్నారు అంటే వాళ్ళు మీడియా వచ్చింది అంటే మేమే వచ్చినాం, నా కాగితం చూపించండి, మీరు చూపించిన కాగితం అని అడుగుతుంది అమ్మాయి. దానికి జవాబు చెప్తలేరు. కొద్దిసేపటి క్రితం మేడం మంత్రి శ్రీహరి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి నేను చీమకు కూడా హాని తలపెట్టిన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని, నిజం నిప్పు లాంటిది, దాన్ని ఎవరు దాయలేరు, సమగ్ర విచారణ జరపాలని పోలీసులను కోరుతున్నా, తప్పు నాదని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధం. ప్రశ్న హాని చేస్తావా లాభం చేస్తావా అనేది కాదు. ఎన్నికలలో బెదిరింపులు చాలా ఎక్కువైనాయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఇప్పటికిప్పుడు పొద్దున అమర్చింతలు, ఆత్మకూరులో కాంగ్రెస్ కార్యకర్తలను ఎంట పెట్టుకొని పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన వాళ్ళందరినీ పోలీసు వాళ్ళు వీళ్ళందరినీ బీజేపీ వాళ్ళని కొడుతున్నారు. ఆడ రోడ్ల మీద తిరుగుతుంటే వాళ్ళు ఎవరెవరిని చూపిస్తే వాళ్ళని పోయి కొడుతున్నారు పోలీసు. ఆడ పూర్తి మంత్రి గుప్పిట్లో పెట్టుకొని అధికారం ఉందని చెప్పి గుప్పిట్లో పెట్టుకొని పోలీసులను వాళ్ళు అడ్డం వచ్చినట్టు మంత్రి ఏం చెప్తే దేశ స్థాయికి వచ్చిండు. ఎట్టి పరిస్థితి కాంగ్రెస్ గెలిపియారా, మీరు తంతరా ఇంకేం చేస్తారా, ఏం భయం పెడతారో అట్లా పొద్దుస్తా మనము వేధింపులు చేసుకుంటా భయపెట్టుకుంటా ఫోన్లు చేసి రాత్రి ఒక్క ఈ వాడే కాదు ఇంకా మిగిలిన వాళ్ళని కూడా భయపెట్టించిండ్రు, కొట్టిండ్రు, వాళ్ళని కూడా ఫోన్లు చేసిండ్రు, వేరే వాళ్ళని కూడా భయపెట్టించిండ్రు. ఈయన వీక్ మంచి ఏం టెన్షన్ పడ్డాడో మనకి ఎంత చాలా విత్ ఇన్ ఫ్యూ నిమిషాలలో పని చేసుకున్నాడు. నిన్న మిమ్మల్ని కలిశారు అని చెప్తున్నారు. ఇప్పుడు నిన్న మధ్యలో పెద్ద మీటింగ్ అయింది, పెద్ద ర్యాలీ అయింది భారతీయ జనతా పార్టీ. ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చిండ్రు. ఆయన వచ్చిండు, ఆయన భార్య, పిల్లలు అందరు వచ్చిండ్రు. వచ్చి ఆయన నా పక్కల క్యాండిడేట్లు అందరినీ పరిచయం చేసినట్టుగానే మాదేవప్పని కూడా పరిచయం చేసినాం. పరిచయం చేసినప్పుడు ఫోటోలు దిగిండ్రు, వాళ్ళ కూతురే ఫోటోలు తీసింది, వేరే వాళ్ళు కూడా ఫోటోలు తీసిండ్రు. అసలు మంచిగా గెలిచి వస్తామా అని చెప్పుకుంటూ పోయిండు, నేను గెలిచే వస్తామా అని చెప్పుకుంటూ పోయిండు. ఈరోజు మరి అంత నమ్మకంతో ఉన్న వ్యక్తి, రాత్రంతా క్యాంపెయిన్ చేసుకున్న వ్యక్తి క్షణాల లోపల అంటే ఏ విధంగా భయపెట్టింటో ఆ పని చేసుకుంటా అనేది మాకున్నటువంటి అనుమానం. ఒక్క నిమిషం వర్ణ గారు, మంత్రి శ్రీహరి గారు సార్, వాకిట్ శ్రీహరి గారు లైన్ లో ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు. నేను ఫోన్ లో మాట్లాడానమ్మా ఆయనతో. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో శ్రీహరి గారు నమస్కారం. ఏం జరిగింది మహాదేవప్ప మరణం విషయంలో? మీ మీద భారతీయ జనతా పార్టీ ఆరోపణలు చేస్తుంది, మీరు బెదిరించారు, కాంగ్రెస్ పార్టీ బెదిరించిందని విత్డ్రా కమ్మని, అందువల్ల గెలిచినా సరే మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ చేసుకుంటామని చెప్పారు. ఆ కారణంతోనే ఆయన సూసైడ్ చేసుకున్నారని ఆరోపిస్తున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు. పేరు వాకిట్ షేర్ గారు, భరత్ మాట్లాడుతున్నాను, జీ తెలుగు న్యూస్. భరత్ గారు నమస్కారం. భరత్ గారు నమస్కారం. ఇవాళ ఉదయం నుంచి చూస్తున్నాం భారతీయ జనతా వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు జరిగిన ఘటన చాలా బాధాకరం. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నా. పోతే ఏదైనా సరే ఎవరి మీద ఏదైనా అలిగేషన్ చేయాలని అనుకున్నప్పుడు దాంట్లో కొంత నిజం ఉండాలి. నేనేదో దౌర్జన్యం చేసినట్టు లేదా 32 సంవత్సరాల కింద రాజకీయాలలో ఉన్నా
ఒక ఎస్టీ బిడ్డను దౌర్జన్యంగా మాట్లాడే అవసరం లేదు. ఒకటి. రెండవది, వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు ఏదో ర్యాలీ మంచిగా అయింది అందుకోసమే మేము గెలుస్తున్నామని చెప్పేసి అంటున్నారు. ప్రజలు నిర్ణయం చేస్తారు ఎవరిని గెలిపించాలనేది. అంతకంటే ఉదయమే ర్యాలీ కాంగ్రెస్ పార్టీ అయింది, 200 మందితో ర్యాలీ చేశాం. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నేనేమంటున్నా, ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ గా ఎస్పీ గారికి చెప్పావు, అందరికి చెప్పావు, ఇది నిర్ధారణ కానివ్వండి. కారణం ఏంటి చావుకు? సహజ మరణమా, ఎవరైనా ప్రేరేపితమా, లేకపోతే ఉరేసుకున్నాడా? ఇంకో కోణంలో ఆలోచన చేసి ఆ కారణం ఎంతటి వాడైనా సరే చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్టం తన పని చేస్తుంది 100% తుదకు. దానికి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఊర్లో ఉన్న పెద్ద మనుషులంతా ఆయన్ని దౌర్జన్యంగా అన్నారని, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బెదిరించారని, లాస్ట్ మంత్రి బెదిరించారని. ఆయన కాంగ్రెస్ లో ఎన్నికల ముందు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు అన్నారు కదా భరత్ గారు. ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. ఓకే. రిజర్వేషన్ ప్రకారంగా ఆ కుటుంబంలో 3 అదే కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, దాంట్లో 2 అదే కుటుంబం నిలబడ్డారు. ఓకే. ప్రాబ్లం ఎక్కడంటే, ఇక్కడ అసలు ఏంటి తెలియకుండా అకారణంగా నిందేసి మాట్లాడడం వాళ్ళకి అలవాటు. అది ఇప్పుడు కొత్తగా చూడడం లేదు. నేనేమంటాను, రేపు నిజం బయట తెలిసిన తర్వాత ఈ వాతావరణాన్ని మలుచుకుందామనే ప్రయత్నం చేస్తారు తప్ప, ఆ కుటుంబం ఇప్పుడు ఇబ్బంది పోయింది, ఆ కుటుంబం చనిపోయింది, వీధిన పడ్డది, ఆ కుటుంబాన్ని ఆదుకుందామనే ఆలోచన లేకుండా ఈ విధంగా మాట్లాడుతున్నారు. నేను భరత్ గారు స్పష్టంగా చెప్తున్నా, ఒకవేళ నేను అంతకంటే ముందు ఫోన్ చేసిన ఆయనకు, లేకుంటే నోటిఫికేషన్ వచ్చినప్పటికీ ఇప్పటిదాకా నా ఫోన్ ద్వారా ఆయనకు ఒకవేళ ఫోన్ పోయి ఉంటే నేను కూడా చట్టపరంగా శిక్ష అర్హున్నే. నేనేమి చట్టానికి చుట్టం కాదు. మీ ఫోన్ నుంచి కానీ మీ వ్యక్తిగత పిఏలు ఇప్పుడు నిజాలు బయటకు వస్తున్నాయి కదా. 5-6 కారణాలు చెప్తా ఉన్నారు. ఒకటేంది, స్ట్రోక్ వచ్చిండొచ్చని, రెండోది ఉరేసుకున్నాడని, మూడోది కొంత పార్టీ ఫండ్ వస్తే ఆ పార్టీ ఫండ్ ఆయన దగ్గర చేరకుండా మధ్యవర్తులు కొంతమంది కాజేశారని, మరి నేను ఎట్లా ఎలక్షన్ గెలవాలని మనస్తాపం చెందాడని. ఏది ఏమైనప్పటికైనా కూడా నేను పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుంటా. ఆ కుటుంబాన్ని ఆదుకోవడం ఒకటి. రెండవది, దాని నుంచి ఏదైనా తప్పు జరిగితే నేను కూడా శిక్షకు అర్హున్నే. చాలా పెద్ద మాట చెప్పారు. అంటే సో మీ సైడ్ నుంచి ఏమైనా తప్పు ఉంటే డెఫినెట్ గా మీరు ఎటువంటి శిక్షకైనా సిద్ధం. నేను అరుణ్ అంటున్నా కదా. ఓకే. ఇంతకుముందు మీ ప్రెస్ మీట్ చూశాను, చీమకు కూడా హాని తలపెట్టని వ్యక్తి. ఎంక్వైరీ చేయండి భరత్ అన్న గారు. ఇన్ని 30 సంవత్సరాలు నా జీవితంలో 8 సార్లు ప్రజల మధ్య నిలబడితే ఏనాడు కూడా ఓడిపోలేదు. ప్రజల ఆశీర్వాదం పెట్టి ఈ స్థాయికి తీసుకొచ్చారు. నేను కూడా అంగీకరిస్తాను శ్రీహరి గారు, మీ మీద ఎటువంటి రిమార్క్స్ లేవు ఇంతవరకు. విన్నాను మార్నింగ్ ఈ ఇష్యూ డిస్కస్కి వచ్చినప్పుడు మీ కాంగ్రెస్ నేతలు వేరే వాళ్ళు కూడా అన్నారు, శ్రీహరి మీద ఎటువంటి రిమార్క్స్ లేవు, ఆయన ఇట్లా బెదిరింపు రాజకీయాలు చేసే వ్యక్తి కాదని. బట్ ఇప్పుడు అల్టిమేట్ గా మీ నియోజకవర్గంలో రేపు ఎన్నిక జరుగుతుండగా ఇవాళ ఇన్సిడెంట్ అయింది. ముందు వాళ్ళ భార్యనేమో మరి అది నన్ను బెదిరించారు, తప్పుకోమన్నారని చెప్పి ముందు వాళ్ళ భార్య మీడియాతో మాట్లాడింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టేట్మెంట్ చేంజ్ చేసింది. ఒకవేళ నా సోదరిమని మా శ్రీహరి నన్ను జరగమన్నాడు అని చెప్తే నేను సిద్ధమేనండి దేనికైనా. ఓకే. ఆ సోదరిమని గాని ఇంకెవరైనా గాని ఊర్లో ఈయన కుటుంబ సభ్యులు నిలబడ్డప్పుడు ఊర్లో పెద్ద మనుషులు కూడా, జట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ కూడా, అరే మీరు నిలబడతారా, సరే మీకు కొన్ని ఇస్తామని చెప్పి ఆయన్ని కాపాడుకున్నారు. దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన ఎందుకు జరిగిందో ముందు తేలాల్సిన అవసరం ఉంది. తేలిన తర్వాత ఎవరైనా వదిలేది లేదు. అక్కడ నుంచి నేను ఎస్పీ గారికి మాట్లాడినా, ఈ విషయంలో ఇది ప్రేరేపితమా, సహజ సిద్ధమైందా, లేకుంటే ఎవరైనా బలవంతమా, ఇది బయటికి వేయాలి. ఎటువంటి పరిస్థితుల్లో వదిలేది లేదు. ప్రభుత్వం కుటుంబాన్ని ఆదుకుంటుంది, ప్రభుత్వం దీన్ని విచారణ జరిపిస్తుంది. వాళ్ళైనా ఇంకెవరైనా లేదా నేనైనా సరే తప్పు చేసి ఉంటే శిక్షకు అర్హున్నే, నేను స్వీకరిస్తా. ఓకే. సో అయితే ఒకటి నిష్పాక్షిక విచారణ జరుగుతుందా? ఎందుకంటే అధికారంలో మీరున్నారు కాబట్టి నిష్పాక్షిక విచారణ జరగదని భారతీయ జనతా పార్టీ నేతలు అంటారు. ఇవాళ ఇది అది నేషనల్ ఇష్యూ అయింది శ్రీహరి గారు. నేను భగవంతుని నమ్ముతా. ఓకే.
చట్టాన్ని నమ్ముతా, భగవంతుని నమ్ముతా. సరే, చట్టంతో కొంత తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు, కానీ భగవంతుని ఎప్పుడు తప్పించుకోరు భగవంతుని దగ్గర. అది గుర్తుపెట్టుకొని మనము మానవ జీవితము హిందువులం బతకాల్సిన అవసరం ఉంది. ప్రతి వాళ్ళ మతం మీద ఏదైతే గౌరవం ఉంటుందో, నేను భగవంతుని నమ్ముతా. 100% నేను ఏమైనా చేసి ఉంటే నా మనస్సాక్షిగా నేను శిక్షకు అర్హున్నే. నేను నిష్పక్షపాతంగా ఇది ఎంక్వైరీ చేపిస్తా. 100% మా కుటుంబాన్ని ఆదుకుంటా. నా నుంచి ఏ అకారణం చేత లేదా మా వాళ్ళకించి కూడా ఏమైనా తప్పు జరిగితే నేను ఖచ్చితంగా ఆ తప్పుని ఎటువంటి వ్యక్తినైనా శిక్షకు గురి చేసే ప్రయత్నం చేస్తా. అంతేగాని ఈ ఇష్యూని డైవర్ట్ చేసి ఇంకోదికి తీసుకుపోయే పరిస్థితి చేయకూడదు అంట. అంటే లాస్ట్ టైం అక్కడ బీజేపీ మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు, బలంగా ఉంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో గెలవాలని ఇట్లా చేశారని వాళ్ళు అంటారు. ఇప్పుడు డీకే అరుణ వచ్చారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు వచ్చారు. నేషన్ ఇష్యూ అయింది. అది లోక్సభలో కిషన్ రెడ్డి మాట్లాడారు, రాజ్యసభలో లక్ష్మణ్ కూడా మాట్లాడారు ఈ ఇష్యూను. ఇష్యూ అయింది, ఒప్పుకుంటాను నేను. కానీ నేను చెప్తా, గతంలో బీజేపీ అధికారంలో ఉంది. ఆ రోజు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చైర్పర్సన్ కూర్చోడానికి కాంగ్రెస్ నుంచి ఇద్దరికి కౌన్సిలర్ ని వాళ్ళకు సపోర్ట్ చేస్తేనే అధికారంలో కూర్చున్నది. ఒకటి. రెండవది, ఏ ఊరైతే మీరు అలిగేషన్ చేస్తా ఉన్నారో, ఏ ఊరి ప్రజలు ఇబ్బంది పెట్టారని చెప్పారు, ఏ ఊరి ప్రజల ద్వారా గెలిచిన నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఇబ్బంది పెట్టారని చెప్పారు కదా, అది తప్పు. ఆ ఊర్లో మొన్న భారతీయ జనతా పార్టీకి మెజారిటీ ఓట్లు పడ్డాయి. ఇటువంటి తప్పుడు ఆరోపణలు ఎప్పుడు చేయొద్దండి. నేనేమంటున్నా, నేనైనా సరే తప్పుడు ఎప్పుడు ఆరోపణలు చేయరాదు, అబద్ధం చెప్పరాదండి. రాజకీయాల్లో ఈ శాశ్వతం కాదు. ఈ క్షణికావేశం వల్ల ఆ బాబు ఏం చేస్తున్నాడో ముందు తెలియనివ్వండి. నేను ఈరోజు చెబుతా ఉన్నా, ఒక రాష్ట్ర మంత్రిగా, నేను ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిగా చెప్తా ఉన్నా, అధికారులకు ఆదేశం కూడా చేసిన ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని నిష్పక్షపాతంగా లాస్ట్ కి నార్మల్ చెప్తున్నా, నేను తప్పు చేసినా కూడా 100% ఉపేక్షించేది లేదు అని చెప్తా ఉన్నా. సో ఇప్పుడు మీరు అన్నారు మొదలు గుండెపోటు కావచ్చు లేదా ఊరు వాళ్ళందరూ వచ్చారు. ఉదయం ఏం జరిగిందంటే చెప్పారు, ఉంటే స్ట్రోక్ అని అయిండొచ్చు అన్న, మరి ఉరేసుకుంటా అంటున్నారు. లేదా మొన్న రాత్రి వరకు ఆయన ఉదయం 4 గంటలకు లేచి కొంత కార్యక్రమాలు కూడా చేశాడు. తర్వాత ఆయనకు సంబంధించిన కొంత పార్టీ సహకారం చేసినటువంటి డబ్బు ఆయనకు పూర్తిగా చేరలేదు, మధ్యవర్తులు ఏదో ఇబ్బంది పెట్టారని చెప్పారు. ఏదైనా సరే బయటపడుతుందిరా, ఇది నిజం దింపు లాంటిది, ఇది బయటకు వస్తుంది, దీన్ని ఎవరు ఆపలేరు. చేస్తున్నట్టు కానీ నిజం బయటకు వచ్చినప్పుడు నిష్పక్షపాతంగా బయటకు వస్తుంది. మనం నమ్మలే, విశ్వసించాలా, భగవంతుని నమ్మాలి, మనం చట్టాలను కూడా నమ్మాలి. మనం చట్టం ఎవరు చుట్టం కాదు, పోలీసు వ్యవస్థ ఎవరి మాట వినదు. మీరు మంత్రిగా అయితే హామీ ఇస్తున్నారు పోలీసు వాళ్ళకు కూడా నిష్పాక్షికంగా విచారణ చేయండి. మంత్రిగా మీడియా ద్వారా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినా ఎటువంటి పరిస్థితుల్లో దీంట్లో ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎంతటి వారిని వదిలేది లేదన్నా. కుటుంబం మీదిలో పడిందన్నా, ఇప్పుడు ఆ కుటుంబం గురించి ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఆదుకుంటాం, ప్రభుత్వంలో ఉన్నాం. ఎందుకంటే ఈ వార్డు మెంబర్ ఎన్నిక కోసం, ఆఫ్టర్ ఆల్ ఈ వార్డు డివిజన్ కోసం ఒక ప్రాణం పోవడం అయితే నచ్చట్లే. 700 ఓట్లు 800 ఓట్లు 100% అన్నా, 2 నచ్చట్లేదన్నా. ఈ విషయంలో దురదృష్టం, ఆయన చనిపోవడం అనేది దురదృష్టం. ఏంది కారణం బయటకు వస్తుంది. రెండవది, ఈ కారణాన్ని ఈ రోజు వాడుకొని నేషనల్ వైడ్ గా తీసుకుపోయే ప్రయత్నం చేయడం, అది ఇంకా బాధాకరమనా, సహజ మరణమా, ప్రేరేపితమా, ఖచ్చితంగా బయటపడుతుంది. బయటపడే రోజు ఖచ్చితంగా మీ మీడియా ద్వారా ఈ సమాచారం తెలియజేస్తామన్నా. అంటే ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి రాలేదు, సహజ మరణమా లేకపోతే సూసైడ్ అన్నది కూడా తెలియదు ఇంకా అనే తెలియదు. ఇంకా పోస్ట్ మార్టం వాళ్ళు అదే ప్రిపేర్ చేస్తున్నారో మరి తెలియదా. వాళ్ళ భార్యతో మాట్లాడారా మీరు? వాళ్ళ భార్య కానీ కుటుంబ సభ్యులతో మాట్లాడారా? అలా నేను ఉదయంకించి, నేను మక్తల్లో దాదాపు 30 సంవత్సరాలకించి నేను పోని పోస్ట్ మార్టం రూమ్ లేదన్నా, నేను పోని చావు లేదన్నా. మొదటిసారి బాబు చనిపోతే పోదామంటే కూడా వాతావరణాన్ని భయంకరంగా అదేదో మేమే చంపినట్టు క్రియేట్ చేసే ప్రయత్నం చేశారన్నా. కాబట్టి ఆ కుటుంబాన్ని లాస్ట్ చెప్తున్నా మీడియా ద్వారా, ఆ కుటుంబాన్ని లాస్ట్ మళ్ళీ మేమే ఆదుకుంటామన్నా నిజం తెలిసిన తర్వాత. ఆ కుటుంబాన్ని డెఫినెట్ గా మీరైతే, ఎందుకంటే అల్టిమేట్ గా ఒక చిన్న ఎంత ఇక్కడ 800 ఓట్ల 1000 ఓట్ల ఎన్ని ఓట్లు ఉంటాయి సార్? నేను అనుకుంటా 1400 చిల్లర ఉంటాయి. 1400 చిల్లర ఓట్లది చాలా చిన్న. దాని గురించి గెలుస్తానో లేదో అని
అంటే ఇంత కాంక్ష కూడా గెలుపోటములు సహజం అంతే కదా, అవునన్నా గెలుపోటములు సహజం. శ్రీహరి గారు 30 సంవత్సరాలు పాలిటిక్స్లో ఉన్న గెలవగానే వెంటనే మంత్రి కూడా అయినారు. మీకు ఫస్ట్ టికెట్ విషయంలో ఇబ్బందులు ఎదురైన మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడే మీకు టికెట్ ఇప్పించారు, మంత్రి కూడా చేశారు. సో ఈ స్పోర్టింగ్ స్పిరిట్ ఎందుకు ఉండట్లేదు మున్సిపల్ దానిలో గెలుపోటములు అన్న దానిలో ఎందుకంత అదే స్పిరిట్ ఉందన్న. మీరు ఎంక్వైరీ చేయండి అన్న, ఒకరోజు మీరు ఏ కోణంలో ఎంక్వైరీ చేయండి అన్న. ఆ ఊర్లో ఆ బాబు ఓటు అయ్యేటప్పుడు కూడా ఇద్దరు మీరే అవుతారు కదా, ఒకటే కుటుంబం అయితే కదా, లాస్ట్ చూద్దాం రా మీకు 2 ఓట్లు వాళ్ళు 2 అవుతారు ప్రతి కుటుంబ సభ్యులు అన్నారన్న. కాంగ్రెస్ క్యాండిడేట్ కూడా ఇతని బంధువేనా? అవునన్నా బంధువు, సొంతం ఒకటే అన్నదమ్ముల పిల్లలన్నా, ఒకటే అన్నదమ్ముల పిల్లలు కాంగ్రెస్ క్యాండిడేట్. బీఆర్ఎస్ క్యాండిడేట్ కూడా బంధువేనా వీళ్ళు? బీఆర్ఎస్ క్యాండిడేట్ మక్తల్ కేజీ వచ్చేసేదన్నా. ఈ కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ ఒకటే తల్లి పిల్లలన్నా, ఒకటే కుటుంబం తల్లి పిల్లలు, అంటే కజిన్స్, అంటే సొంత అన్నదమ్ముల పిల్లలు వీళ్ళు. సొంత అన్నదమ్ముల పిల్లలు కజిన్స్ అన్న వీళ్ళు. ఓకే, మరి కాంగ్రెస్ లో అంతకుముందు ఉండే తర్వాత భారతీయ జనతా పార్టీలో ఎన్నికల ముందు చేరారు, ముందు బీజేపీ కార్యకర్తల తర్వాత కాంగ్రెస్ లో మీరు చేర్చుకున్నారు బలవంతంగానే వీళ్ళు చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు. అలా మాకు మేము ఇటువంటివి చాలా నేనేమంటున్నా, దీన్ని ఎవరం కూడా రాజకీయ పరంగా ఉపయోగించుకోవద్దు. డెఫినెట్ గా రాజకీయ పరం చేయదు, ఎందుకంటే మానవతా విలువలు కాపాడలేని వల్ల మనం లీడర్లు కాదనా. ఓకే ఓకే, ఎవరి బాధకు వాళ్ళు ఉంటే దాన్ని మనం వాడుకోవడం అనే ప్రయత్నం చేయడం అనేది చాలా బాధాకరం అన్న, చాలా బాధాకరం. ఇది చాలా పాపం కూడా నా లెక్కల. ఇప్పుడు ఇతను ఏ పార్టీకి చెందని వాడా? అంతకుముందు పొలిటికల్ అఫిలియేషన్ అయింది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనా? అన్న వీళ్ళు హైదరాబాద్ లో జీవనం గడుపుకోవడానికి ఉన్న వాళ్ళన రిజర్వేషన్ ప్రక్రియలో వచ్చారు, నిలబడ్డారు. ఈ జరగరాని సంఘటన జరిగింది, ఆ కారణం తెలవాల్సిన అవసరం ఉంది. తెలిసిన తర్వాత ఆ రోజు మీడియా తన మాట్లాడుతున్నా ఇన్ని అపోహలు ఇన్ని అబాండాలు వేస్తా ఉన్నారు కదా, ఆ రోజు వీళ్ళు సరైన జవాబు చెప్పుకోవాలా. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, నా నియోజకవర్గం, ముఖ్యమంత్రి గారి జిల్లా ఖచ్చితంగా ఎస్టీలని కాపాడుకున్న జిల్లా, ఎస్టీల గురించి ఆలోచన చేసినటువంటి పార్టీ ఇటువంటి తప్పు చెయ్యదన్నా. మనం ఇంకా కొంత కోణంలో పార్టీలు పక్క పెట్టకుండా మనమంతా మనుషులమన్నా. మీరేనే కాదు మీ అనుచరులు ఎవ్వరు కూడా విత్డ్రా కమ్మని అనలేదు, కంటెస్ట్ జరగాలి. లేదండి ఓకే, లేదండి అసలు రిక్వెస్ట్ కూడా లేదండి. ఖచ్చితంగా బయటకు వస్తుంది, నిజం బయటకు వస్తుంది అన్న. ఆ రోజు సమాజం ముందర తల వంచుకొని నిలబడాల్సి వస్తుంది ఈ రోజు అలాగే చేసిన వాళ్ళు. ఓకే 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 ఓకే, నమస్తే భరతన. థ్యాంక్ యూ శ్రీహరి గారు. సో మొత్తం నిష్పాక్షిక విచారణ అయితే దీని మీద 100% వాళ్ళకు ఉంటది. మనం భగవంతుని విశ్వసిస్తాం, మనస్సాక్షిని విశ్వసిస్తాం. ఖచ్చితంగా భగవంతుని విశ్వసించే వ్యక్తి, మనస్సాక్షిని విశ్వసించే వ్యక్తి నిష్పక్షపాతమైనటువంటి ఖచ్చితంగా ఎంక్వైరీ చేపిద్దామన్నా. 100% ఎవరైనా దోషులు తుదకు నేను కూడా అయినా కూడా అతిథుని కాదన్నా, నేను కూడా తప్పు చేసి శిక్షకు అర్హుని అన్న. ఓకే ఓకే, నమస్తే భరతన. ఓకే ఓకే, థ్యాంక్ యూ శ్రీహరి గారు. సో వాకిట్ శ్రీహరి గారు చెప్తున్నారు, ఆయన అయితే చెప్తున్నారు నేను అంటే ఇది రాజకీయాల్లో కాదు, ఒకవేళ నేను తప్పు చేస్తుంటే భగవంతుడే నన్ను శిక్షిస్తాడు అని చెప్తున్నారు. శ్రీహరికి కూడా చాలా మంచి పేరు ఉంది. అంటే నేను ఇంతకుముందే చెప్పాను, ఆయన తీసుకోకముందే జిల్లాలో చాలామంది ఏమన్నారంటే వాకిటి శ్రీహరి చాలా సౌమ్యుడు, అంటే ఏదో పాలిటిక్స్లో మ్యానిపులేటర్ కాదు, మ్యానిపులేటర్స్ కొద్దిమంది ఉంటారు గెలవడం కోసం ఏదైనా చేసే వ్యక్తులు, బట్ ఈజ్ నాట్ ఏ మ్యానిపులేటర్ అని చెప్పారు. మరి ఏం జరిగిందన్నది మనం చూడాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం ఆ విధంగా చెప్తున్నారు. ఏదేమైనా నాకేంటంటే ఆ వార్డు మెంబరు, డివిజన్ మెంబరు గెలిస్తే కనుక ఏ పెద్ద కిరీటం వచ్చేది లేదు, లక్షలాది రూపాయలు వచ్చేది లేదు. ఇది ఎస్టీ రిజర్వేషన్ సంబంధించి. ఆ రిజర్వేషన్లో పాపం గెలిచినా సరే అక్కడ మళ్ళీ డామినేషన్ చేసేది పెద్ద నేతలే. ఇతను వార్డు మెంబర్గా ఈయన గెలిచినా వేరే వాళ్ళు గెలిచినా మళ్ళీ డామినేట్ చేసేది వేరే వ్యక్తులే, పెత్తందారులే డామినేట్ చేస్తారు తప్ప వీళ్ళ ఫ్యామిలీ ఏదో సెట్ అవుద్ది దీని ద్వారా అని మనం ఖచ్చితంగా చెప్పలేం. నిజానికి రిజర్వ్ నియోజకవర్గాల్లో ఎస్పెషల్లీ ఎస్టీల్లో అత్యంత వెనుకబడిన వర్గం ఎరకల కులస్తులు, చాలా అత్యంత వెనుకబడిన వర్గం. ఆదివాసీలు ఎంత వెనుకబడ్డారో, లంబాడీస్ వాళ్ళందరికంటే కూడా వెనుకబడి సంచార జాతులు. ఆల్మోస్ట్ వాళ్ళు జీవనం కోసం అటు ఇటు తిరుగుతూ పనిచేసుకుంటారు. సో వాళ్ళకి ఏమంటారు, ఇప్పుడు
ఆ ఊర్లో కూడా చాలా తక్కువ కుటుంబాలు ఉన్నాయి. ఆయన చెప్పింది కూడా అదే, అన్నదమ్ముల పిల్లలే ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ చేసుకునే పరిస్థితి వచ్చింది. నేను అందుకనే అంటున్నా, ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల కల్చర్ మారాల్సిన అవసరం ఉంది. సిటీలో అనుకోండి, హైదరాబాద్లో 50,000కో 30,000 ఓట్లకు ఒక కార్పొరేటర్ ఉన్నాడు. ఇక్కడ మరీ ఎట్లా అయిపోయిందంటే 1000, 2000, 1300 ఓట్లకు ఒక వార్డు మెంబరు, డివిజన్ మెంబరు కంటెస్ట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఎవరు, ఈ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలకి 2-3 కుటుంబాలే ఉంటాయి. ఆ 2-3 కుటుంబాల నుంచి ఎవరో చేయాలి. అన్నదమ్ముల పిల్లలే ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ చేసుకొని శత్రువులు అవుతారు కదా, ఇప్పుడు అయినారు కదా. తర్వాత ఆ కుటుంబంలో ఎంత విషాదం, చాలా పెద్ద విషాదం కదా ఆ కుటుంబానికి. మళ్ళా అప్పుడు వాళ్ళ ఆ భార్యకు భర్తను తీసుకురాగలరా, చిన్న ఇష్యూ. దీనిలో గెలిస్తే కిరీటం పెట్టేది లేదు, ఆయన మున్సిపల్ చైర్మన్ కూడా అయ్యేది లేదు. సో దీనికోసం అది ఈ విధంగా జరగడం అయితే చాలా 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 బాధాకరం. అల్టిమేట్గా 2-3 సిస్టమ్స్, 2-3 మేధావులు ఆలోచించాలి. మున్సిపల్ చైర్మన్స్ ఇవి జరుగుతున్న ప్రక్రియలో డైరెక్ట్గా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పెట్టాలి. కౌన్సిలర్స్ అందరు కలిసి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అంటే కౌన్సిలర్ సీటు కోసమే ₹1,00,000 ఖర్చు చేస్తున్నారు. ఎన్ని ఉంటాయి. మున్సిపల్ చైర్మన్ డైరెక్ట్ ఓటింగ్ అనుకోండి, 15,000, 20,000, 30,000, మినిమం 15,000 నుంచి మొదలు పెడితే 1,00,000, 2 లక్షల ప్రజలు కూడా డైరెక్ట్గా ఓటు ఎన్నుకుంటారు. అంతమందిని కొనడం సాధ్యం కాదు, అంతమందిని ఓటుకిచ్చి. ఇప్పుడు 1000 ఓట్లు అనేసరికి 1000 ఓట్లను నేను కొంటాగా అని చెప్పి ఇటు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, బీజేపీ ఇస్తున్నారు, బీఆర్ఎస్ ఇస్తున్నారు. ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఇంత అవుతుంది. మళ్ళీ వాళ్ళు ఎక్కడి నుంచి వసూలు చేస్తారు, ఆ వార్డు నుంచే, ఆ ఊరు నుంచే వసూలు చేస్తారు, అంతే కదా. సో సిస్టమ్ మారాలి. మున్సిపల్ చైర్మన్ డైరెక్ట్గా ఎన్నిక జరగాలి. కౌన్సిలర్ ఎన్నికని నామమాత్రంగా చేయాలి. ఎందుకంటే కౌన్సిలర్ ఉండే అధికార పరిధి చాలా తక్కువ. ఇప్పుడు ఎంత ఎక్కువ మంది కౌన్సిలర్ గెలిస్తే ఆ పార్టీ వ్యక్తి మున్సిపల్ చైర్మన్ అవుతాడనేసరికి అధికారంలో ఎవరుంటే, బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్, వాళ్ళు ఇట్లా చేసి ఈ విధమైన సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు. సో మొత్తానికి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల మార్పు జరగాలి. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. ఇంతమంది వార్డు మెంబర్లు, ఇంతమంది అవసరం లేదు. ఒక ఊర్లో ఒక 20,000 మంది ఉన్నారనుకోండి, 20,000 మంది ఉన్న గ్రామంలో ఒక 4-5 వార్డు మెంబర్లు ఉంటే చాలు, 3-4 వేల ఓట్లకు ఒకళ్ళు ఉంటే చాలు. మరి కొన్ని గ్రామ పంచాయతీలు అయితే 100 ఓట్లకు 50 ఓట్లకు కూడా వార్డు మెంబర్ అయిపోతున్నారు. వాళ్ళు తెల్లారి మొహాలు చూసుకోవట్లేదు. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ ఫిబ్రవరి 11 అయిపోతుంది. ఓట్లు వేసిన వాళ్ళు చెప్పుకో ఉంటారు. ఆ గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళకి ప్రచారం చేసిన వాళ్ళు రేపు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకునే పరిస్థితి ఉండదు ఊర్లలో. హైదరాబాద్లో అంటే ఎవరిని పట్టించుకోరు, పక్క ఇంటి వాళ్ళు ఎవరో తెలియదు, అది తెలియదు. బట్ ఊర్లలో ఈ సమస్య ఉంటుంది కదా, నా మీద పోటీ చేస్తావా, లేకపోతే నేను పోటీ చేస్తే నాకు ఓటేయవా, నేను పోటీ చేస్తే నాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తావా, ఇట్లా అన్ని మనసులో పెట్టుకుంటారు. సో ఎలక్షన్ సిస్టంలో మార్పు రావాలి. ఆ దిశగా ఇప్పుడైతే రేపైతే అయిపోతుంది. ఆ సిస్టంలో మార్పు దిశగా నెక్స్ట్ ఎలక్షన్స్లో అయినా రాబోయే కాలం ఇంకో 5 సంవత్సరాల తర్వాత అయినా ఈ గ్రామ పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో సిస్టమ్ అయితే మార్పు రావాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతుంది. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. ది వాల్టీ DNA, స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.